నమస్కారం అండి. నమస్కారం మేడం. సార్ ఇప్పుడు ఆంధ్రాలో ఎవరు సీఎం అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారండి? చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది అనుకుంటున్నాం మేడం. ఎందుకని? ఆయన డెవలప్ చేస్తాడు కంట్రీని. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కంటే ఇప్పుడు డెవలప్ కావాలి ముఖ్యం. సంక్షేమ పథకాలు అవసరం లేదు కానీ ఫ్యూచర్ ఆంధ్రప్రదేశ్కి ఒక క్యాపిటల్ సిటీ కావాలి. దానికోసమని సీఎం చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుందని అనుకుంటున్నాం. ఇప్పుడు మొన్నటి వరకు వాలంటీర్స్ అందరు ఇంటింటికి వచ్చి పెన్షన్స్ ఇవన్నీ ఇచ్చారు కదా. ఇప్పుడు చంద్రబాబు గారి మీద ఆయన ఇప్పుడు వాలంటీర్స్ని రాకుండా చేశారని ఇప్పుడు ఆరోపణలు ఒకటి వస్తున్నాయి. ఈయనే పెన్షన్లు అన్నీ ఆపేస్తున్నారని చెప్పేసి దాని గురించి మీరు అవును మేడం. ఇక్కడ ఏపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మన పెన్షన్లు అందరికీ ఇచ్చాడు కదా చంద్రబాబు నాయుడు కదా. కనీసం 14 సంవత్సరాలు సీఎం చేసిండు. అప్పుడు వాలంటీర్ లేకుండా పెన్షన్లు ఇచ్చాడు కదా. ఇప్పుడు వాలంటీర్ ఎందుకంటే జగన్ కోసం పెట్టుకుండు. వాళ్ళ సంక్షేమం వాళ్ళ పార్టీని ప్రతి ఇంటికి తీసుకుపోవడానికి వాలంటీర్ పెట్టుకుండు. అంతేగాని సంక్షేమం కోసం దానికి కానే కాదు. వాళ్ళని ఇప్పుడు పింఛన్ ఇవ్వడానికి సంబంధం లేదు. వాలంటీర్కి సంబంధమే లేదు. గవర్నమెంట్కు వాలంటీర్కి సంబంధం లేదు. మరి పవన్ కళ్యాణ్ గారి పార్టీలో నుంచి ఇప్పుడు ఒక్కొక్క నేతలు వెళ్ళిపోతున్నారు, మాకు సీట్లు ఇవ్వట్లేదు అని చెప్పేసి అంటున్నారు. ఆయనకు ఫస్ట్ ఏమనుకున్నాడంటే మొత్తం ఈ 175 సీట్లలో పోటీ చేద్దామనుకున్నాడు పవన్ కళ్యాణ్. కానీ రాష్ట్రం కోసము ఏం చేశాడంటే కొన్ని తగ్గాల్సి వచ్చింది. ఆయన తగ్గాల్సిన సీటు కూడా తగ్గించుకొని చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి ప్రస్తుతం ఇప్పుడు ఏం కావాలంటే ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేయాలి. అంతే డెవలప్ కోసమని అందరు కలిసిరు.